కిడ్నాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ దుఖ్యాల ప్రణీత్రావును పంజగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ కోసం పోలీసులు కస్టడీ కోరగా 7 రోజుల కస్టడీకు నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో చించలగూడ జైలుకు వెళ్లిన పోలీసులు ప్రణీత్రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆయన పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్రావుపై ఆధారాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు అప్పగించిన పనినే కాకుండా ఇతరుల ప్రొఫైల్ను రహస్యంగా తయారు చేశారనే ఆరోపణలు ప్రణీత్రావు ఎదుర్కొంటున్నారు. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన సమాచారం పెన్ డ్రైవ్లో పెట్టుకున్నారని, ఆయన అక్రమాలు బయటపడకుండా 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే.